ఇప్పటికీ తెలంగాణ విమోచన జరిగి 76 సంవత్సరాలైనా కూడా తెలంగాణ వీరత్వానికి ప్రత్యేకమైనటువంటి చాకలి ఐలమ్మ విగ్రహం కానీ లేదా దొడ్డి కొమరయ్య విగ్రహం కానీ మొన్ననే గొడవ చేస్తే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు పెట్టాలనే సోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ దక్కలేదు. దీన్ని బట్టి ఈ రెండు పక్క 100% రెండు కుటుంబాల పార్టీలు, ఫ్యూడల్ పార్టీలు. అందుకొరకు తెలంగాణ యావత్ ప్రజలు నిజమైనటువంటి నివాళులు ఏదైతే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న సామాజిక నాయకులకు నిజమైనటువంటి నివాళులు బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే వస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మోడీ గారు యొక్క నారీ శక్తి కొరకు 33% చట్టసభలో రిజర్వేషన్ కలిపి నిజమైనటువంటి నివాళులు అర్పించింది కేవలం బీజేపీ పార్టీ తరఫున మోడీ గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మీ ద్వారా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మాట్లాడడానికి ప్రధాన అంశం జిఎస్టీ గురించి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు సబ్జెక్టు లేని వాళ్ళు సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తారని మీ అందరికీ తెలుసు. సబ్జెక్టు లేని వాళ్ళు సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తారు. పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్ ఉంటుంది. ఈ రెండు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు రెండు బాగా వర్తిస్తాయి. ఈరోజు జిఎస్టీ సంస్కరణల వల్ల సూపర్ జిఎస్టీ వల్ల దసరా దీపావళి మోడీ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ వల్ల భారతదేశంలో 30 కోట్ల కుటుంబాలకు, పేద మధ్యతరగతి ఉన్నత కుటుంబాలకు కూడా ప్రతి ఇంటికి ఏదో విధంగా లాభం చేకూరుతుంది. దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల లాభం ఈ యొక్క తెలంగాణ ప్రజలతో పాటు యావత్ భారతదేశ ప్రజలకు జరిగింది. ఇది వాస్తవం. కానీ కాంగ్రెస్ నాయకులు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సోయి లేకుండా 7,000 కోట్ల నష్టం ఎట్లయితే 7,000 కోట్ల నష్టం. జిఎస్టీలో మీకు ఏమాత్రం జిఎస్టీ గురించి అవగాహన ఉంటే, అది కూడా మంత్రులు మాట్లాడుతున్నారు. మీరు 7,000 కోట్ల నష్టం అంటున్నారు తెలంగాణకు, మేమంటున్నాం 14,000 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు. 14,000 కోట్ల లాభం తెలంగాణ ప్రజలకు. జిఎస్టీలో 50% రాష్ట్రానికి వస్తుంది, 50% కేంద్రానికి పోతుంది.